అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 5 ఇయర్ ప్లాన్స్ గురించి చూద్దాం. ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేవి ప్లానింగ్ కమిషన్ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 ఇయర్ ప్లాన్స్ని మనం యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేవి తీసుకుంటున్నాం. 20 సంవత్సరాలకి ఒక లాంగ్ విజన్ అనేది మనం పెట్టుకుంటాం. దానికి తగ్గట్టు 5 ఇయర్స్కి మనం ఈ ప్లాన్ అనేది వేసుకోవడం జరిగింది. ఈ 20 ఇయర్స్కి పెట్టుకునే లాంగ్ విజన్ని మనం పర్స్పెక్టివ్ ప్లాన్ అనేసి అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని మనం చూద్దాం. ఇది April 1, 1951లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది హెరోడ్ డోమర్ మోడల్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో జరిగింది. అండ్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో భాగంగా మనకి ఐఐటీస్ని సెటప్ చేయడం జరిగింది. అలానే అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం డ్యామ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ను డ్యూరేషన్ వచ్చేసి 1951 నుంచి 56 వరకు. ఇందులో కీ ఫోకస్ దేని మీద చేశారు అంటే ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, మైనింగ్, ఫిషింగ్ ఇలా నేచర్కి సంబంధించి ఉన్న వాటి మీద కీ ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్స్ ఏంటివి అంటే బాక్రానంగల్ డ్యామ్, హిరాకుడ్ డ్యామ్ మరియు నాగార్జున సాగర్ డ్యామ్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలోనే రావడం జరిగింది. దీని డ్యూరేషన్ 1956 నుంచి 61 వరకు. ఇది పీసీ మహలనోబిస్ మోడల్ని బేస్ చేసుకొని ఈ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మన కీ ఫోకస్ ఏంటి అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఫస్ట్ కీ ఫోకస్ వచ్చేసి ప్రైమరీ సెక్టర్ అయిన అగ్రికల్చర్ వాటి మీద. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మన కీ ఫోకస్ దేని మీద అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మీద. ఇందులో భాగంగా 3 స్టీల్ ప్లాంట్స్ని సెటప్ చేయడం జరిగింది. సో అవి ఏంటి అంటే రూర్కేలా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అండ్ భిలాయ్ స్టీల్ ప్లాంట్. ఇవి వేరొక దేశం సహాయంతో వీటిని సెటప్ చేయడం జరిగింది. రూర్కేలా స్టీల్ ప్లాంట్ వచ్చేసి జర్మనీ దేశం సహాయంతో ఇండియా మరియు జర్మనీ కలిసి దీన్ని ఒడిశాలో స్థాపించడం జరిగింది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది యూకే సహాయంతో ఎస్టాబ్లిష్ చేశారు. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇట్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. దీన్ని యుఎస్ఎస్ఆర్ సహాయంతో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. మీరు ఇందులో ఇంకా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టార్గెట్స్. ప్రతి 5 ఇయర్ ప్లాన్కి కూడా మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాం, ఇంత మనం అచీవ్ చేయాలి అనేసి. సో ఆ టార్గెట్ ఏంటి అండ్ మనం ఎంత అచీవ్ చేశాము అని. సో అందులో భాగంగా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మన టార్గెట్ వచ్చేసి 2.1%. మనం ఎంత అచీవ్ చేసాం 3.6%. సో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ తీసుకుంటే మన టార్గెట్ 4.5, అచీవ్ చేసింది 4.27. సో ఇక్కడ మనం ఏంటి అంటే మోడరేట్లీ సక్సెస్ఫుల్. సో ఇది ఫస్ట్ 2 ప్లాన్స్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ 5 ఇయర్ ప్లాన్ని చూద్దాం. మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి హెరోడ్ డోమర్ మోడల్. ఈ మోడల్స్ దేని మీద బేస్ చేసుకొని కూడా 5 ఇయర్ ప్లాన్ని డిజైన్ చేశారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ది వచ్చేసి దేన్ని బేస్ చేసుకొని అంటే హెరోడ్ డోమర్ మోడల్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. అలానే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేన్ని బేస్ చేసుకొని అంటే పీసీ మహలనోబిస్ మోడల్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. సో ఇప్పుడు థర్డ్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చేస్తే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గార్జెల్ ఫార్ములా. సో గార్జెల్ ఫార్ములాని బేస్ చేసుకొని థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది మనకి రావడం జరిగింది. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 1961 నుంచి 66. సో మీరు ఫస్ట్ది గమనిస్తే 51 నుంచి 56 వరకు. నెక్స్ట్ది వచ్చేసి 56 నుంచి 61 వరకు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 61 నుంచి 66 వరకు. సో ఇందులో మనం మెయిన్గా దేని మీద ఫోకస్ చేసామంటే సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ మీద మనం ఫోకస్ చేసాం. మనం థర్డ్ 5 ఇయర్ ప్లాన్కి పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 5.6%, కానీ అచీవ్ చేసింది 2.8% మాత్రమే. సో ఇది మనకి చాలా పెద్ద ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్కి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ సమయంలో మనం చైనాతోనూ మరియు పాకిస్తాన్తోనూ వార్లో ఉన్నాం.
1962లో ఏమో చైనాతో, 1965లో ఏమో ఇండో పాక్ వార్ అనేది జరిగిందనమాట. అలానే మనం వీటిని యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనం ఇక్కడ చాలా ఫెయిల్యూర్ అనేది చూడటం జరిగిందనమాట. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ టైంలోనే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం కొన్ని FCI లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో FCI అనేది 14 జనవరి 1965, అలానే CACP అనేది 1 జాన్ 1965లోను, అలానే IDBI అనేదాన్ని 1 జూలై 1965లోను, అలానే UTI అనేదాన్ని 1963లోను ఎస్టాబ్లిష్ చేయడం జరిగాయి. ఇప్పటి వరకు 3 5 ఇయర్ ప్లాన్స్ని మనం చూసాం. ఈ 3 5 ఇయర్ ప్లాన్స్లో ఫస్ట్ది మనకి చాలా సక్సెస్ఫుల్ అయింది, సెకండ్ది మనకి మోడరేట్లీ సక్సెస్ఫుల్ అయ్యాము, కానీ థర్డ్ది చూసుకుంటే మనం ఫెయిల్ అయిపోయాం. సో దీని తర్వాత ఏమైంది అంటే ప్లాన్ హాలిడే, అంటే 3 ఇయర్స్ వరకు మనకి ఎలాంటి ప్లాన్స్ లేకుండా ప్లాన్ హాలిడే అనేది తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1966 నుంచి 69 వరకు కూడా మనం ఈ ప్లాన్ హాలిడేలోనే ఉన్నాము. అవి ఫస్ట్ 3 5 ఇయర్ ప్లాన్స్. ఇప్పుడు నెక్స్ట్ 4th 5 ఇయర్ ప్లాన్ని చూద్దాం. సో ఈ 4th 5 ఇయర్ ప్లాన్ దేని మీద బేస్ చేసుకొని, మీరు గమనిస్తే 3rd 5 ఇయర్ ప్లాన్ అనేది మనం గార్జిల్ ఫార్ములాని బేస్ చేసుకొని, అలానే 4th 5 ఇయర్ ప్లాన్ కూడా మనకి గార్జిల్ ఫార్ములా ఆర్ రుద్రా ఎలెన్ మోడల్. ఈ రుద్రా అండ్ అలెన్ అనేది 2 డిఫరెంట్ పర్సన్స్ అనమాట. సో ఇది దేని మీద బేస్ చేసుకొని అంటే గార్జిల్ ఫార్ములా ఆర్ రుద్రా ఎలెన్ మోడల్ని బేస్ చేసుకొని 4th 5 ఇయర్ ప్లాన్ అనేది మనం రావడం జరిగిందనమాట. సో ఇది ఎవరి నేతృత్వంలో? ఇందిరాగాంధీ. ఇప్పటి వరకు అంటే మొదటి 3 ఎవరి నేతృత్వంలో వచ్చాయి అంటే జవహర్లాల్ నెహ్రూ, మూడవది మాత్రం జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి. సో అలానే ఇప్పుడు 4వది ఎవరి నేతృత్వంలో? ఇందిరాగాంధీ గవర్నమెంట్ నేతృత్వంలో మనకి 4వది రావడం జరిగింది. సో దీని డ్యూరేషన్ 1969 నుంచి 1974 వరకు. ఫస్ట్ 3 ఏమో 51 నుంచి 56 దాకా ఒకటి, 56 నుంచి 61, 61 నుంచి 66, ఆ తర్వాత 3 ఇయర్స్ అంటే 67 నుంచి 69 వరకు ఏం జరిగింది? ప్లాన్ హాలిడేలో ఉన్నాము. సో ఆ తర్వాత 1969 నుంచి 1974 వరకు మనకి 4th 5 ఇయర్ ప్లాన్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో మన కీ ఫోకస్ ఏంటి అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చి అగ్రికల్చర్, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ, అది థర్డ్ది అనమాట. నెక్స్ట్ అలానే ఇప్పుడు 4th ఏంటి అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ, అలానే ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇందులో భాగంగా ఏమేంటివి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి తీసుకురావడం జరిగింది. అలానే 14 బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ స్మైలింగ్ బుద్ధా. సో ఇది ఎక్కడ జరిగింది? ఈ స్మైలింగ్ బుద్ధా అనే అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ జరిగిందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ 4th 5 ఇయర్ ప్లాన్లో మన టార్గెట్ ఏంటి అంటే 5.6% మనం పెట్టుకున్న టార్గెట్, కానీ అచీవ్ చేసింది ఓన్లీ 3.3%. అగైన్ మనకి ఒక బిగ్ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ 4th 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ 5th 5 ఇయర్ ప్లాన్ని చూద్దాం. సో ఈ 5th 5 ఇయర్ ప్లాన్ దేని మీద బేస్ చేసుకొని అంటే DP ధార్ మోడల్. సో ఇది కూడా మనకి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలోనే వచ్చింది. డ్యూరేషన్ ఏంటి అంటే 74 నుంచి 78. సో ఇప్పటి వరకు మీరు గమనిస్తే ప్రతి 5 ఇయర్ ప్లాన్ కూడా మనకి 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలు వ్యవధిలో ఒక్కొక్క ప్లాన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ తీసుకుంటే ఓన్లీ 4 ఇయర్స్కి మాత్రమే ఈ ప్లాన్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మన కీ ఫోకస్ ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ పావర్టీ, గరీబీ హటావో. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ ఏమని అడుగుతారంటే గరీబీ హటావో అనేది ఏ 5 ఇయర్ ప్లానింగ్లో భాగంగా తీసుకురావడం జరిగింది. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే 5th 5 ఇయర్ ప్లాన్లో భాగంగా గరీబీ హటావో అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, నెక్స్ట్ మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే బేసిక్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ టు ఆల్, అండ్ ఇందులో భాగంగానే 20 points ప్రోగ్రామ్ అనేది 1975లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అలానే RRBsని కూడా
ఈ 5th 5-year ప్రోగ్రాంలో భాగంగా సెటప్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇందులో మన టార్గెట్ ఏంటి? 4.4%. మనం ఎంత అచీవ్ చేసాం? 4.8%. ఏ బిట్ సక్సెస్ఫుల్. సో ఇప్పటి వరకు ఫస్ట్ సక్సెస్ అయ్యాము. మీరు ఈ టార్గెట్స్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది 2.1%, 3.6% సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి 4.5%, అచీవ్డ్ 4.27%, మోడరేట్లీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ రెండింటివి కూడా మనం పెట్టుకున్న టార్గెట్ 5.6%, కానీ అచీవ్ చేసింది థర్డ్ దాంట్లో వచ్చేసి 2.8%, అలానే ఫోర్త్ దాంట్లో వచ్చేసి 3.3% మాత్రమే. ఈ రెండు బిగ్ ఫెయిల్యూర్స్ అనమాట. అలానే ఫిఫ్త్ తీసుకుంటే మనం పెట్టుకున్న టార్గెట్ 4.4%, అచీవ్డ్ 4.8%, ఏ బిట్ సక్సెస్ఫుల్. ఓకే, ఇక్కడ వరకు మనకి మొత్తం 5-year ప్లాన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. దీని తర్వాత మళ్ళీ ఏమైంది అంటే మనకి గవర్నమెంట్ మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉండింది, ఆ తర్వాత ఏమైంది అంటే జనతా గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ 5-year ప్లాన్స్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి రోలింగ్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఏంటి అంటే ఈ ప్లాన్లో ఫస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ వచ్చే టైంకి ఈ మొదటి ప్లాన్లో ఏమైతే ఉన్నాయో దాని నుంచి ఎడిషనల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు ఈ రోలింగ్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ జనతా గవర్నమెంట్ ఆర్ మొరార్జీ దేశాయ్. సో దీని డ్యూరేషన్ ఏంటి అంటే 1978 నుంచి 80 వరకు. సో కీ ఫోకస్ వీళ్ళు దేని మీద చేశారు అంటే ఎంఫసిస్ వాజ్ ఆన్ ఎంప్లాయ్మెంట్. సో ఈ రోలింగ్ ప్లాన్ ఎవరు తీసుకొచ్చారు అంటే జనతా గవర్నమెంట్. డ్యూరేషన్ ఓన్లీ 2 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ మనకి గవర్నమెంట్ మారడం జరిగింది. సో వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అంటే ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 6th 5-year ప్లాన్ అనేది చూద్దాం. సో ఈ 6th 5-year ప్లాన్ ఎవరి నేతృత్వంలో వచ్చింది అంటే మళ్ళీ మనకి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో రావడం జరిగింది. సో దీని డ్యూరేషన్ ఏంటి? 1980 నుంచి 85 వరకు. ఓకే, మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ది వచ్చేసి 51 నుంచి 56, నెక్స్ట్ 56 నుంచి 61, 61 నుంచి 66. నెక్స్ట్ 3 years ఏమైంది మనకి హాలిడే తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ 69 నుంచి 74. ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. నెక్స్ట్ 5th ఏంటి అంటే ఓన్లీ 4 years మాత్రమే ఉంటుంది 5th. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది రోలింగ్ ప్లాన్ అనేసి 2 years అంటే 78 నుంచి 80 వరకు 2 years ఏమైంది అంటే రోలింగ్ ప్లాన్ అనేది రావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ 6th. ఈ 6th అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 80 నుంచి 85 వరకు 6th 5-year ప్లాన్ అనేది రావడం జరిగింది. సో ఇది ఎవరి హయాంలో అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో. సో డ్యూరేషన్ ఏంటి అంటే 1980 నుంచి 85 వరకు. ఇందులో మన కీ ఫోకస్ ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్, అలానే మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, అలానే అన్ఎంప్లాయ్మెంట్. అండ్ 6th 5-year ప్లాన్లో భాగంగానే నాబార్డ్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అలానే ల్యాండ్లెస్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. అది ఏ రోజున అంటే 15 ఆగస్ట్ 1983లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 5.2% ఈజ్ అవర్ టార్గెట్. మనం అచీవ్ చేసింది వచ్చేసి 5.7%. సో వీఆర్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అంటే 5th 5-year ప్లాన్, ఆ తర్వాత మళ్ళీ 6th 5-year ప్లాన్లో రెండిట్లోనూ మనం ఏమయ్యామంటే సక్సెస్ అయ్యాం. సో నెక్స్ట్ ఇప్పుడు 7th 5-year ప్లాన్ చూద్దాం. సో దీనికి ముందు ఇది మీరు గమనిస్తే మనకి ఈ 6th 5-year ప్లాన్ అనేది 1980 నుంచి 85 వరకు. కానీ 1984లో ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్లో ప్రాణాలను కోల్పోయారనమాట. సో 7th 5-year ప్లాన్ని చూద్దాం. సో ఇది ఎవరి నేతృత్వంలో? రాజీవ్ గాంధీ. మీరు ఇంకోటి గమనిస్తే ఫస్ట్ 3 వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత 4th, 5th అండ్ 6th ఎవరి నేతృత్వంలో అంటే ఇందిరాగాంధీ. అంటే ఫస్ట్ 3 జవహర్లాల్ నెహ్రూ, నెక్స్ట్ 3 ఇందిరాగాంధీ. సో ఆ తర్వాత 7th ఎవరి నేతృత్వంలో అంటే రాజీవ్ గాంధీ. సో డ్యూరేషన్ వచ్చేసి 1985 నుంచి 1990 వరకు. ఇక్కడ మన కీ ఫోకస్ ఏంటి అంటే ఫుడ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ. సో మీరు గుర్తుపెట్టుకోండి 7th దాంట్లో కీ ఫోకస్ ఏంటంటే FWF అంటే ఫుడ్, వర్క్ అంటే W అంటే వర్క్ అంటే ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ అలానే P అంటే ప్రొడక్టివిటీ. సో ఫుడ్,
వర్క్, ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ మూడింటి మీద 7th 5-year ప్లాన్ అనేది కీ ఫోకస్గా పెట్టుకుందనమాట. సో మన టార్గెట్ ఏంటి అంటే 5%, అండ్ వీ అచీవ్డ్. మనం 6%ని అచీవ్ చేసాం, అంటే ఇక్కడ మనం చాలా సక్సెస్ఫుల్ అయ్యామన్నమాట. ఓకే, సో దీని తర్వాత ఏమైంది అంటే మనకి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ 1978లో ఈ కాన్సెప్ట్ వచ్చేసి రాజ్ కృష్ణ ప్రొఫెసర్ అనమాట. ఈ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. తర్వాత మీరు గమనిస్తే 3 సార్లు జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత 3 సార్లు ఇందిరాగాంధీ గారి హయాంలో, ఆ తర్వాత ఒకసారి రాజీవ్ గాంధీ గారి హయాం అయిపోయే టైంకి 1990 మొదలైంది. సో 1990 మొదలవటంతో ఇండియాలో మనకి ఎకనామిక్ క్రైసిస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం, అంటే ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఫస్ట్ 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది మనకు వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే ఏంటి అంటే మనకి సరిపడా ఫారెన్ కరెన్సీ అనేది లేదు. ఇప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ అనేది మన రిజర్వ్స్లో లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకోలేం. ఎందుకు ఇంపోర్ట్ చేయాలి అంటే మనం వాళ్ళకి ఫారెన్ కరెన్సీలో నుంచి పే చేయాలి, కానీ మన దగ్గర సరిపడా ఫారెన్ కరెన్సీ అనేది లేదు. అందువల్ల మనకి ఏమైంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఏ సంవత్సరంలో? 1991. అందువల్ల ఏమైందంటే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో 1991 మరియు 1992లో మనకి యాన్యువల్ ప్లాన్స్ని తీసుకురావడం జరిగింది. అంటే 5-year ప్లాన్ కాకుండా ఈ 2 సంవత్సరాలు కూడా యాన్యువల్ ప్లాన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఆ టైంలోనే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి రావడం జరిగాయి. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటి అంటే మన దేశంలోని ఇండస్ట్రీ పాలసీ. సో ఇదేంటి అంటే మనకి ఫస్ట్ 1948లో లైసెన్స్ రాజ్ అనేది ఒక ఇండస్ట్రియల్ పాలసీ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ 1956లో తీసుకురావడం జరిగింది. మనం ఇందాక ఇక్కడ గమనిస్తే సెకండ్ 5-year ప్లాన్లో భాగంగా 3 స్టీల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956. సో ఇది ఏంటి అంటే మనకి సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అనమాట. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ సెకండ్ ఐపీఆర్లో మనకి మొత్తం 3 షెడ్యూల్గా దీన్ని విభజించారు. షెడ్యూల్ ఏలో మనకి 17 ఇండస్ట్రీస్ ఉన్నాయి, షెడ్యూల్ బిలో 12 ఇండస్ట్రీస్, షెడ్యూల్ సిలో రిమైనింగ్ అన్ని ఇండస్ట్రీస్ అనమాట. ఈ షెడ్యూల్ ఏ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్లోకే వస్తాయి. అలానే షెడ్యూల్ బి తీసుకుంటే ఇవేంటి అంటే ఇవంతా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రాజీవ్ గాంధీ టైంలోని 1985 నుంచి 1990 వరకు మనకి 7th 5-year ప్లాన్ ఉంది. సో దీంట్లో కీ ఫోకస్ ఏంటి అంటే FWP, F అంటే ఫుడ్, W అంటే వర్క్ అంటే ఎంప్లాయ్మెంట్, P అంటే ప్రొడక్టివిటీ, దీని మీద కీ ఫోకస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 1990 రాగానే మన భారతదేశం అనేది ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల 2 years కూడా మనం 5-year ప్లాన్ కాకుండా యాన్యువల్ ప్లాన్స్ని తీసుకున్నాం. సో ఆ 2 years అయిపోయిన తర్వాత మనకి 8th 5-year ప్లాన్ అనేది వచ్చిందనమాట. సో ఈ 8th 5-year ప్లాన్ అనేది ఎవరి హయాంలో వచ్చింది అంటే ఈ యాన్యువల్ ప్లాన్స్ మనకి పివి నరసింహారావు గారి హయాంలో లానే 8th 5-year ప్లాన్ కూడా మనకి పివి నరసింహారావు గారి హయాంలో రావడం జరిగింది. సో దీని డ్యూరేషన్ ఏంటి అంటే మళ్ళీ 5 years, అంటే 1992 నుంచి 97 వరకు. సో ఇందులో మన కీ ఫోకస్ ఏంటి అంటే న్యూ ఇండికేటివ్ పాలసీ, అలానే ఎకనామిక్ అండ్ ఫిజికల్ రిఫార్మ్స్, అలానే షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ డిక్లైన్. అంటే లైసెన్స్ రాజ్ని మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఎండ్ చేసాం. సో మీరు కమెంట్స్లో చెప్పండి, ఈ లైసెన్స్ రాజ్ అనేది ఏ ఇండస్ట్రియల్ పాలసీ, అంటే ఏ ఇయర్లో వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ ఈ లైసెన్స్ రాజ్ని తీసుకొచ్చింది? ఇందాకే మనం చదివాం. నెక్స్ట్ ఈ 8th 5-year ప్లాన్లో మన టార్గెట్ ఏంటి అంటే 5.6%, అండ్ మనం ఎంత అచీవ్ చేసామంటే ఓన్లీ 6.8%. అంటే మనం హైగా సక్సెస్ అయ్యాం ఇక్కడ. నెక్స్ట్ ఇది 8th 5-year ప్లాన్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి లైసెన్స్ రాజ్ అనేది ఏ 5-year ప్లాన్లో ఎండ్ అయింది అని అడిగితే ఆన్సర్ 8th 5-year ప్లాన్. అలానే ఏ ఇయర్లో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది మీరు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ 9th 5-year ప్లాన్ తీసుకుంటే ఇది డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ 9th 5-year ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 1997 నుంచి 2002.
సో ఇక్కడ మన కీ ఫోకస్ ఏంటి అంటే గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ అండ్ టార్గెట్ 6.5% అండ్ మనం అచీవ్ చేసింది ఓన్లీ 5.4%. సో అగైన్ ఫెయిల్యూర్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10th 5-year ప్లాన్. ఇది కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్ వీరిద్దరి నేతృత్వంలో వచ్చిన ప్లాన్ వచ్చేసి మనకి 10th 5-year ప్లాన్. సో డ్యూరేషన్ వచ్చేసి 2002 to 2007. సో మన టార్గెట్ 8% అండ్ మనం అచీవ్ చేసింది 7.6%. ఈ టైంలో ఏమైందంటే నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేదాన్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఏం రావచ్చు అంటే నేషనల్ హార్టికల్చర్ మిషన్ వాజ్ ప్రమోటెడ్ డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్. సో ఆన్సర్ వచ్చేసి 10th 5-year ప్లాన్. నెక్స్ట్ 11th 5-year ప్లాన్ తీసుకుంటే డ్యూరింగ్ మన్మోహన్ సింగ్. సో ఈ 11th 5-year ప్లాన్ అనేది ఎవరి హయాంలో వచ్చింది? మన్మోహన్ సింగ్ గారి హయాంలో వచ్చింది. డ్యూరేషన్ 2007 to 2012. ఇక్కడ మన కీ ఫోకస్ ఏంటి అంటే టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ అంటే ఏంటి అంటే అందరినీ కలుపుకొని, అంటే లాస్ట్ స్టోన్ మీద ఉండే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళేదాన్ని ఇంక్లూజివ్ అంటారు. సో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది 11th 5-year ప్లాన్ యొక్క కీ ఫోకస్. సో టార్గెట్ 9% అండ్ మనం అచీవ్ చేసింది 8%. నెక్స్ట్ 12th 5-year ప్లాన్. సో ఇది డ్యూరింగ్ మన్మోహన్ సింగ్. ఇది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే వచ్చింది. సో డ్యూరేషన్ వచ్చేసి 2012 to 2017. ఇక్కడ కీ ఫోకస్ ఏంటి అంటే టువర్డ్స్ ఫాస్టర్ ఇంక్లూజింగ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. మీరు గమనిస్తే 11th 5-year ప్లాన్లో మనకి ఓన్లీ ఫాస్ట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ వైపు అని చెప్పి పెట్టుకున్నాం. కానీ 12thలో ఏమైంది? టువర్డ్స్ ఫాస్టర్ అంటే ఫాస్టర్, ఇంక్లూజివ్ మరియు సస్టైనబుల్. అంటే 11th 5-year ప్లాన్లోని కీ ఫోకస్తో పాటు సస్టైనబుల్ అనే ఒక కొత్తదాన్ని యాడ్ చేసుకుంటే మనకి 12th 5-year ప్లాన్ యొక్క కీ ఫోకస్. సో ఇవి 12 5-year ప్లాన్స్. దీని తర్వాత ఏమైంది అంటే ఈ 5-year ప్లాన్ అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో మనం నీతి ఆయోగ్ అనే దాన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే 2015 జనవరి 1వ తేదీన ఈ నీతి ఆయోగ్ అనేది సెటప్ అయిందనమాట. సో దీనికి చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెజెంట్ వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ బేరి అండ్ CEO వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. సో ఈ నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే ఇట్ పబ్లిషెస్ రిపోర్ట్స్ అండ్ విజన్ డాక్యుమెంట్స్. సో ఇది 5-year ప్లాన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ఒకసారి రివైజ్ చేసుకుంటే మొత్తం మనకి 12 5-year ప్లాన్స్. ఫస్ట్ 3 వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో, ఆ తర్వాత 3 వచ్చేసి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో, ఆ తర్వాత మనకి 2 years రోలింగ్ ప్లాన్ అనేది రావడం జరిగింది మధ్యలో. ఇది ఏ గవర్నమెంట్ హయాంలో వచ్చింది అంటే జనతా గవర్నమెంట్ అనేది ఈ రోలింగ్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత 7th 5-year ప్లాన్ కీ ఫోకస్ ఏంటి అంటే FWP. ఇది రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో రావడం జరిగింది. సో ఆ తర్వాత 1990 రాగానే మనకి ఏమైంది? ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడం జరిగి యాన్యువల్ ప్లాన్స్ మళ్ళీ 2 సంవత్సరాలకు కానీ యాన్యువల్ ప్లాన్స్ని తీసుకున్నారు. ఆ తర్వాత 7th వచ్చేసి రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో, ఆ తర్వాత 8th వచ్చేసి PV నరసింహారావు. నెక్స్ట్ 9th and 10th ఎవరి హయాంలో అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ 10th వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి మరియు మన్మోహన్ సింగ్. నెక్స్ట్ 11th మన్మోహన్ సింగ్, 12th కూడా మన్మోహన్ సింగ్. అంటే మన్మోహన్ సింగ్ మొత్తం 3 5-year ప్లాన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి లాస్ట్లో నీతి ఆయోగ్ అనేది ఈ ప్లానింగ్ కమిషన్ని 2015లో రీప్లేస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ comment the topic which you want for the next video. Thank you.